2024వ సంవత్సరంలో బీసీలకు కానీ కాపులకు కానీ ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తాము అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయినాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల బాంధవ్యులు 136 కులాలు 56% ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి పోయిన 2024 మరి సంవత్సరంలో ఎలక్షన్లలో కూడా మరి ఎంతమంది ఈరోజు బీసీలు అసెంబ్లీకి పోయినారు అంటే ఆ సంఖ్యాపరంగా చూస్తే ఏం లేదు. మరి ఈరోజు కుల గణన మీద మరి జరుగుతుంది. వచ్చే స్థానిక ఎన్నికలలో మరి బీసీలు ఈరోజు వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరి ఎక్కువ సంఖ్యలో గెలవాలని మరి బీసీ సంఘాలు ఆర్ కృష్ణయ్య గారు అయితేనేమి, మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు వారు ఇంకా బీసీ సంఘాలలో అందరూ కూడా కులగణన మీద పట్టుబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కులగణన జరుగుతుంది. మరి ఈరోజు ఇంకా ప్రకటించలేదు. మరి వచ్చే 2025వ సంవత్సరంలో కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్ల మీద ఎన్నికలు అనేది స్థానిక ఎన్నికలు జరుగుతాయి. మరి స్థానిక ఎన్నికల్లో బీసీ కుల సంఘాలు ఇదివరకున్న నాయకులు మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవడం కోసం అందరూ కృషి చేయాలని కష్టపడుతున్నారు. మరి ఈరోజు మేము బీసీ సాధికారత సంఘం 2019లో రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా మేము అప్పుడు బీసీ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి ఆ రోజు పెద్ద ఎత్తున 60 రాష్ట్ర బీసీ సంఘాలతో సన్మానం చేశాము అసెంబ్లీ హాల్లో, ప్రియదర్శిని హాల్లో. మరి ఆ రోజు నుంచి కూడా నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరి గత 2 దశాబ్దాల పోరాటం మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర విడిపోయిన తర్వాత మున్నూరు కాపులు కూడా రాజకీయంగా ఎంతో వెనుకబడిపోతున్నామని మేము పోరాటం చేస్తాము. మరి పోయిన గత రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు బీసీలకు కొన్ని పథకాల రూపంలో అందరికీ కొంత డబ్బు అందజేస్తారు. మరి దానిలో పథకాల రూపంలో కొంతవరకు బీసీలకు న్యాయం జరిగింది. మరి ఈరోజు మరి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరి బీసీలను కూడా ఈరోజు మనకు ముందుకు తీసుకుపోయే తరుణంలో ఎంత వెనుకబడి ఉందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మున్నూరు కాపులలో మేము కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మాకు కార్పొరేషన్ ఇవ్వకపోతే పోయిన ప్రభుత్వము ఈరోజు మేము పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాము. మరి అధికారంలోకి తీసుకురావడం కోసము మా వంతు మేము కృషి చేసినాము. 26 ఎమ్మెల్యేలు మరి ఈరోజు మున్నూరు కాపులు పోటీ చేస్తే 3 గెలవడం జరిగింది, అసెంబ్లీకి పోవడం జరిగింది. మరి దానిలో ఈరోజు మా సంఖ్యలో చూస్తే మన 24%లో ఈరోజు ఎంతో వెనుకబడిపోయినాము. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరి కాపులకు అక్కడ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అక్కడ కాపులకు 4,647 కోట్ల రూపాయలు తూర్పు కాపు కార్పొరేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కాపు కార్పొరేషన్ కూడా ఇచ్చినారు. ఎందుకంటే ఇక్కడ గత తెలంగాణ అప్పుడు వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ కానీ ఏ పథకాలు కానీ ఇక్కడ కాపులకు ఇవ్వలేదు. అక్కడ 3 సార్లు కూడా మా కాపులకు, మా కాపుకుల సోదరులకు కార్పొరేషన్ల రూపంలో అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మేము 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన కాపులు 3కే ఈరోజు దిక్కైపోయినాం. కాబట్టి ఈరోజు బీసీలలో మరి 56% ఉన్న ఎమ్మెల్యేలు మరి ఈరోజు 136 కులాల్లో ఎంతోమంది ఈరోజు అసెంబ్లీ గడప దొక్కని
కులాలు ఈరోజు బీసీలు ఉన్నారు. కనీసం బీసీలకు కూడా కులం సర్టిఫికెట్ కూడా నోచుకొని ఎన్నో ఈరోజు కుల సంఘాలు ఈరోజు బీసీలు అందరు ఉన్నారు. ఎందుకంటే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో మేము గత 2 దశాబ్దాల నుంచి కాపు కమ్యూనిటీ కోసం ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి అందరితో మమేకమై యూనిట్గా తీసుకొచ్చినాము. కానీ రాజకీయంగా ఐక్యత తీసుకురాలేకపోతున్నాము. ఎందుకంటే ఒక కులము ఓటేస్తే ఏ కులం కూడా వాళ్ళు గెలవరు అనేది ఒక నినాదంతో ఈరోజు బీసీ సాధికారత సంఘంను తీసుకువచ్చి దాని ద్వారా ఈరోజు బీసీలందరినీ ఒక ఐక్యమత్యం చేయడం కోసము నా ప్రయత్నం చేస్తూ మొన్న మేము అక్కడ వేములవాడలో దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో ఉత్తర తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యాలయము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏమైపోయినదంటే అక్కడ దాదాపు 4 జిల్లాల నుంచి 5 జిల్లాల వరకు కూడా 50 నియోజకవర్గాలకు వేములవాడలో ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయములో అక్కడ బీసీలందరినీ ఒక యూనిట్ తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లోనే కార్యాలయం ఉన్నట్టయితే ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకేసారి మీటింగ్లు మా మున్నూరు కాపులే జరుగుతున్నాయి. ఆ సంవత్సరంలో ఒకేసారి వస్తే 5 సంవత్సరాల్లో 5 సార్లు వస్తే ఈ ఏ కులం కూడా యూనిట్ కాదని అక్కడ ఆ ప్రాంతంలో ఒక 4-5 జిల్లాలకు బీసీ సాధికారత కార్యాలయము ఏర్పాటు చేస్తాము. త్వరలో కూడా మేము మున్నూరు కాపుల గురించి అక్కడ ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం కూడా వేములవాడలో ఏర్పాటు చేసి ఇటు బీసీలు ఇటు కాపులు అందరినీ ఒక ఐక్యంగా బ్యాలెన్స్గా తీసుకువచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి ఎక్కువ మందిని అసెంబ్లీ పంపించడం కోసం ఈరోజు బీసీ సాధికారత సంఘం తెలంగాణ మున్నూరు కాపు సంఘం కూడా అక్కడ వేములవాడలో ఒక ఉప కార్యాలయంగా వేదికగా పనిచేస్తుందని నేను ఈరోజు ఉత్తర తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవ్యులందరికీ మరి మున్నూరు కాపు కుల బాంధవ్యులందరికీ ఈరోజు నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టాలంటే ఒక్కరిక్కడికి మీటింగ్ రావాలంటే మినిమం 15-20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ 2 విభాగాలుగా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక 5 జిల్లాలు, హైదరాబాద్లో ఒక 5 జిల్లాలు, అక్కడ బీసీలు మున్నూరు కాపులు అందరం కూడా ఒక వేదిక మీద రావాలి, ఎక్కువ మంది అసెంబ్లీ ఉండాలి. ఈరోజు మీరు చూడండి 43 మంది మరి తక్కువ పర్సెంటేజ్లో ఉన్న మరి గౌరవ రెడ్డి కులస్తులు ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనారు. మరి మనకి ఈరోజు మినిస్టర్లుగా ఎక్కువ శాతం ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా గౌరవనీయులు మరి యనమల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి మనము బీసీలము మనం కూడా ఐక్యతగా బలంగా అసెంబ్లీలో ఉంటేనే రేపు ఏ కులము ఎమ్మెల్యే అక్కడ అసెంబ్లీలో ఉన్నట్టయితే ఆ కులం గురించి మాట్లాడే ఆ శక్తి వస్తుంది, మాట్లాడగలుగుతాడు. ఈరోజు మా మున్నూరు కాపుల గురించి తెలంగాణ వచ్చి నుంచి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఒక్కరు కూడా మాకు ఫైనాన్స్ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్ ఇచ్చినాక కూడా దాన్ని సొసైటీ పెట్టి 50 కోట్ల ఇస్తే మేము తీసుకోలేని పరిస్థితుల్లో కూడా మా గురించి అడిగే ఒక ఎమ్మెల్యే కూడా లేడు, ఒక ఎమ్మెల్సీ కూడా లేడు. ఈరోజు నేను చెప్తాను, తీన్మార్ మల్లన్న గారిని కూడా మేము గెలిపించుకున్నాం ఎమ్మెల్సీగా. కనీసం ఆయన తనన్న మున్నూరు కాపుల కోసము కనీసం మాట్లాడతాడేమంటే కూడా ఉన్న మండలిలో కూడా మాట్లాడలే. అందరు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నేను స్వయంగా వెళ్ళి వారి గురించి ఎక్కువ కష్టపడి ఆ రోజు తిరిగి గెలిపించుకున్నాము. మరి ఇది తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా మీరు ఉన్నారు, మీకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి మీరు మాట్లాడే గొంతుగా మరి బీసీల గురించి మరి మీటింగ్ కూడా మీరు అక్కడ నల్గొండలో పెట్టినప్పుడు కూడా నేను వచ్చినాను. మరి అన్ని జిల్లాల్లో కూడా మీరు మీటింగ్లు ఏర్పాటు చేస్తాను. బీసీలందరినీ కూడా మరి 110 నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా మనం పోదాము దేవన్న గారు అని మీరు అన్నారు. దయచేసి మీరు బీసీల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని నేను ఈరోజు 2025లో కొత్త సంవత్సరంలో మీరు రావాలి, బీసీల గురించి మాట్లాడాలి. మా మున్నూరు కాపుల గురించి కూడా మీరు కూడా మున్నూరు కాపు ముద్దుబిడ్డ, మీరు కూడా మాకు కార్పొరేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము సొసైటీ ఏర్పాటు చేసినది. మరి ఈ సంవత్సరం బడ్జెట్ కనీసం 5,000 కోట్లు అనుకున్నాము, ఒక 3,000 కోట్లే ఇస్తారనుకున్నాము. కనీసం ఏది ఇవ్వకుండా 50 కోట్ల రూపాయలు మీరు అసెంబ్లీలో ఇచ్చినారని చెప్పి మన
మా వేములవాడ మున్నూరుకాపు ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వారు చెప్పడం జరిగింది. దయచేసి ఈరోజు మున్నూరుకాపులు మీరు దానం నాగేందర్ గారు, మరి అన్నగారు, మరి ఆది శ్రీనన్న గారు, మరి ఇంకా మల్లన్న గారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి మీరు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరున్నారో మున్నూరుకాపుల కోసం మాకు ఇస్తారన్న హామీని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మాకు కొత్త సంవత్సరంలో అన్నా మాకు 2 సంవత్సరాల బడ్జెట్ మాకు ఇప్పేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేమందరం కూడా ఒక నమ్మకం పెట్టుకున్నామని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మున్నూరుకాపు ప్రజలందరికీ కూడా నేను 2 చేతుల దండం పెట్టి మీకు తెలియజేస్తున్నాను. మున్నూరుకాపులు 80% పేదరికంలో ఉన్నారు. వారి కోసం ఈరోజు మేమంతా పనిచేస్తున్నాము. మరి జిల్లా మండల గ్రామ స్థాయిలో కూడా ఈరోజు అందరం సపోర్ట్ చేస్తాము. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఒప్పించి మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు 3,000 కోట్ల రూపాయలు 2 ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి మరి ఫండ్స్, మరి కోకాపేటలో కూడా మరి అందరు బిల్డింగ్స్ అయిపోయినాయి. అక్కడ కుర్మా గౌరవ సోదరులు, బీసీ సోదరులు కూడా బిల్డింగ్ కట్టుకున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారిని ఇనాగ్రేషన్ పిలిపించుకొని దానిలో కాలేజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వమని అడిగినారు. మరి ఈరోజు మనకు ఒక బిల్డింగ్ లేదు. మేము ఏ పర్మిషన్ అడిగే స్టేజ్లో కూడా ఈరోజు మున్నూరుకాపులు అందరం ఉన్నామని కూడా ఈరోజు దయచేసి తెలియజేస్తున్నాను. మరి గౌరవనీయులు మరి అప్పుడు సెక్రటరీ జనరల్గా కేసీఆర్ దగ్గర ఉన్నారు. మరి ఆ రోజు మీరు మరి కేశవరావు గారు పెద్దలు మీరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని మీరు ఏమి మున్నూరుకాపుల గురించి మీరు మాట్లాడలేకపోయినారు. ఈ రోజు కూడా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మరి ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. మా మున్నూరుకాపుల గురించి మేము కూడా మున్నూరుకాపులు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు, మీరు ఎప్పుడు బీసీల గురించే మాట్లాడతారు కేశవరావు గారు. ఎందుకంటే దయచేసి పెద్దలు మీరు తప్పకుండా మాకు కార్పొరేషన్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న గారికి, మరి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరి వారికి, మేడం గారికి, మరి ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శేరుబాబు గారికి ప్రత్యేకంగా మేము మా మున్నూరుకాపుల సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన మరి మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు. నేను కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక రైతు బిడ్డగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మాకు మాట ఇచ్చినారు కార్పొరేషన్ గురించి, తప్పకుండా మాకు కార్పొరేషన్ ఇప్పించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మాట్లాడిపియాలని ప్రత్యేకంగా మేము అందరినీ కోరుచున్నాను. మరి గౌరవనీయులైన ఈరోజు మా మున్నూరుకాపు కుల సోదరులందరూ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షలు ఉన్నాము. మరి కాపులు, ఆంధ్ర కాపులు అందరూ ఈరోజు తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు అందరూ మరో 20 లక్షల వరకు ఈరోజు 80 లక్షల మంది మన అందరం కాపులో ఉన్నాము. మనం ఓటేసుకుంటే గెలవం. కాబట్టి ఈరోజు బీసీ సాధికారత సంఘాన్ని 2019లో అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు అక్కడ సంఘం సంస్థగా ఉంటే మరి వారిని అడిగినప్పుడు మరి ఈ బీసీ సాధికార సంస్థ మీద దేవయ్య గారు మీరు బీసీలను ఐకమత్యం చేయండి అని వారు నాకు చెప్పినారు. కానీ సంస్థ అయితే ఓన్గా ఒకటే ఓన్ అవుతుంది. కాబట్టి బీసీ సాధికారత సంఘం తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం 2019లో మేము రిజిస్టర్ చేశాము. దాని ద్వారా వేములవాడలో స్టేటు మన ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేస్తాం. కాబట్టి మరి దాదాపు 50 నియోజకవర్గాల వాళ్ళందరికీ కూడా మరి వేములవాడ దగ్గర అవుతుంది. కాబట్టి బీసీ కుల బాంధవులందరూ మీరు జిల్లా కమిటీలు కానీ అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోండి. ఈరోజు ఆర్ కృష్ణ గారితో, జాదుల శ్రీనివాస్ అన్న గౌడ్ గారితో కూడా కలిసి పనిచేస్తాము. ఇక్కడ ఎన్ని సంఘాలున్నా ఎవరికైనా కూడా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా పనిచేసి రేపు పొద్దున బీసీలను రాజాధికారంలో రావడానికి, బీసీలందరూ కూడా ఉన్నత స్థానం వెళ్ళడానికి, ఎంతోమంది పేదరికంలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ మా మున్నూరుకాపు కుల బాంధవులందరినీ ఆర్థికంగా ఉన్నత స్థానంకు తీసుకెళ్లేందుకోసం నా ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ అందరికీ మరోమారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, మరి ఇంకా మిగతా పార్టీలలో ఉన్న బీఆర్ఎస్లో కానీ బీజేపీలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ, జై మున్నూరుకాపు, జై జై కాపు.